నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మంత్రి నారా లోకేష్ గారు జగన్ హయాంలో జరిగిన పనులకు సంబంధించిన క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసి అబాస్ పాలయ్యారు. నారా లోకేష్ గారు నిన్న ఒక టీజర్ విడుదల చేశారు. రేపు ఏపీకి ఒక భారీ పెట్టుబడికి సంబంధించిన వార్తలను తాను చెప్తానంటూ పెద్ద హైప్ క్రియేట్ చేశారు. ఈ రోజు చెప్పారు, రీన్యూ పవర్ సంబంధించిన కంపెనీ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాబోతోంది అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో దీన్ని తరిమేశారు అన్న ఒక భావన వచ్చేలాగా ఆయన ట్వీట్ పెట్టారు. అయితే ఈ రెన్యూ పవర్ అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిందే. విశాఖలో 2023 మార్చిలో జరిగిన విశాఖ సమ్మిట్ లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఈ కంపెనీ అధిపతి ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకున్నారు. విశాఖ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాల ఆధారంగా ఎంఓయూల ఆధారంగా 2023 జూన్ 20న ఆ సంస్థకు సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 5న ఇంకో జీవోను కూడా జారీ చేసింది. అంటే భూముల కేటాయింపు, భూముల్ని లీజ్ మీద ఇచ్చారు. ఏంటి అనుమతులకు సంబంధించి మొత్తం 2 జీవోలను విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. ఈ సంస్థ అధిపతి సుమంత్ సిన్హా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ తమ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తున్న తీరును ప్రశంసిస్తూ ఆ సమ్మిట్ లో ఆయన ప్రసంగం కూడా చేశారు. ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఇది మేమే తెచ్చామని ట్వీట్ చేయగానే మొత్తం ఆ వీడియోలు, ఆ రోజు సమ్మిట్ లో ఒప్పందాలు జరిగిన వీడియోలు, జీవోలు మొత్తం అన్ని నారా లోకేష్ సోషల్ మీడియా ఖాతాలో కింద నెటిజన్లు పోస్ట్ చేస్తూ మళ్ళీ ఇది కూడా క్రెడిట్ చోరీనేనా, జగన్మోహన్ రెడ్డి హయాంలో తెస్తే ఇప్పుడు మీరు తెచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ గా విజయానంద్ ఉన్నారు. ఈయనే అప్పుడు ఎనర్జీ సెక్రటరీ హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ జీవోల మీద సంతకాలు చేశారు, ఎంఓయూలు చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే సిఎస్ గా ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమి జరగనట్టు ఇది మొత్తం తామే తెచ్చామన్నట్టుగా నారా లోకేష్ ప్రచారం చేసుకున్నారు. అయితే ఇది మొత్తం వెంటనే వెలుగులోకి వచ్చేసింది. ఎందుకంటే విశాఖ సమ్మిట్ లోనే వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఈ ఒప్పందాలు జరిగాయి, జీవోలు ఇచ్చారు, భూముల అలొకేషన్ జరిగింది, అంతా జరిగింది. ఇప్పుడు మళ్ళా విశాఖ వేదికగా జరుగుతున్న సమ్మిట్ లో మరోసారి ఒప్పందం చేసుకోబోతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021-2020 మధ్య 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఆ తర్వాత విడతల వారుగా ఇల్లు మంజూరు చేసి వాటిని నిర్మిస్తూ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దాదాపు పూర్తయిన 3 లక్షలకు పైగా ఇళ్లకు నిన్న గృహ ప్రవేశాలు చేయించి లబ్ధిదారులకు అందజేత కార్యక్రమం మొదలుపెట్టారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో ఏకంగా 2024 జూన్ నుంచి నిర్మించిన ఇల్లు ఈ 3 లక్షలు అని చెప్పుకున్నారు. కానీ మొత్తం డేటా చూస్తే, ఆ లబ్ధిదారుల పేర్లు చూస్తే 2022 నుంచే వాళ్ళ ఖాతాల్లోనికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విడతల వారిగా డబ్బులు జమైన వ్యవహారాలు కూడా బయటకు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇల్లు మంజూరు చేయలేదు, ఒకరికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వలేదు. కానీ 3 లక్షల ఇల్లు మేము కట్టేశామని చెప్పి ఒక ప్రచారం చేసుకోపోయి ఆ విధంగా కూడా నేను అబాస్ పాలయ్యారు. ఈ రోజు నారా లోకేష్ గారు అయితే వైసీపీ హయాంలో ఏకంగా ఎలగొట్టేసిన సంస్థ అన్నట్టుగా ప్రచారం చేసి మేమే తెచ్చాం దీన్ని అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ దీని మూలాలు జీవోల జారీ, భూముల కేటాయింపు అంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. మరి